an orphan life. కొన్నిసార్లు ప్రజలు మనం పట్టించుకోకపోతే మనతో ఎవరు లేకపోతే నేను అనాథగా మిగిలిపోయాను అనుకుంటా. I have so many people around me, but nobody really cares. నా చుట్టూ చాలా మంది ఉన్నారు, కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు I'm లేరు. seeking for help from different people, but nobody is able to help me out. అనేక మంది సహాయం కొరకు అర్జిస్తున్నాను, కానీ ఎవరు సహాయం చేయట్లేదు. Especially when we experience loneliness, we feel like an orphan. కొన్నిసార్లు ఒంటరి సమయంలో అనాథ అనే భావం మనకు వస్తుంటది. Jesus did not want his people to feel like orphans. దేవుడు తన ప్రజలు అనాథలుగా భావించి బాధపడుతుండాలని ఉద్దేశం కాదు. Even if you don't have your parents on earth today, ఒకవేళ ఈ రోజు నీ భౌతికమైన తల్లిదండ్రులతో if లేకపోతే you have Christ in your life, నీ జీవితంలో క్రీస్తుని కలిగి ఉంటే remember you're not an orphan. గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు అనాథ కాదు. Jesus promised, I have inscribed you on the palms of my hands. యేసు ప్రభు చెప్పారు, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానని. Even if a mother can forget the baby at her breast and have no compassion on the child she has born, I will not forget you. ఒకవేళ తన కడుపున పుట్టిన బిడ్డనైనా తల్లి కరుణింపకుండా ఉంటుందేమో, కానీ నేను మర్చిపోను. We are not orphans when we have Jesus. Hallelujah. మనం అనాథలం కాదు, యేసుని కలిగి ఉన్నాం. Never ever have that thought if you are saved. నువ్వు రక్షించబడితే ఎప్పుడు అలాంటి ఆలోచన రానివ్వకండి. Don't keep telling yourself, I'm all alone. No, you are not. నేను ఎప్పుడు ఒంటరివాణ్ణి అని ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు ఒంటరివాడు కాదు. Jesus promised his disciples in Gospel of John chapter 14, let's read verse 16. యోహాను సువార్త 14వ ప్రభు చెప్పిన మాటను చదువుతాం. 16th verse, and I will pray the Father, and he will give you another helper, that he may abide with you forever. 16వ వచనం చదువుదాం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. Until then Jesus was a ready help for his people. అంతవరకు కూడా తన ప్రజలకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. When they were in hunger